జావా స్క్రిప్ట్ నేమ్ ఇట్సెల్ఫ్ యాజ్ అ స్క్రిప్ట్ కదా, అదే స్క్రిప్ట్ ఇక్కడ ట్యాగ్ గా యూజ్ చేస్తాం. సో జస్ట్ మెయింటైన్ ద ట్యాగ్, ఓపెన్ ద ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇంతకుముందు ఎలా అయితే console.login ఆ పర్టికులర్ అన్ని ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్ అదే ఫార్మాట్ ఇక్కడ మీరు డంప్ చేసేయచ్చు. సో ఇంతకుముందు ప్రీవియస్ ఫైల్లో నేను ఏమి ఇచ్చాను, సేమ్ కంటెంట్ ఇస్తున్నానమ్మా. ఇప్పుడు నాకు HTML ఫోల్డర్స్ ఫైల్స్ లో ఇచ్చాను కాబట్టి నా కంటెంట్ అనేది నాకు వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుందా? అవుతుందంటారా? సరే, హోల్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రీ ఇచ్చాను, స్క్రిప్ట్ ఇచ్చాను. నాకు ఏది అవుట్పుట్ గా డిస్ప్లే అవుతుంది? వెబ్ పేజ్ లో. ఏది కన్సోల్ లో డిస్ప్లే అవుతుంది? ప్రీ అనేది పేజ్ లో డిస్ప్లే అవుతుంది, కన్సోల్ లో కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేద్దామా? సేవ్ ద కోడ్. ఇప్పుడు నేను కన్సోల్ లో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయాలి. ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్, కన్సోల్ అని కనిపిస్తుందా ఇక్కడ? సీ హియర్ కన్సోల్ కనిపిస్తుంది కదా. జస్ట్ క్లిక్ ఆన్ దట్ పర్టిక్యులర్ కన్సోల్. ఎలిమెంట్ అనేది డిస్ప్లే అయిందా? ద కంటెంట్ వాట్ ఎవర్ అక్కడ మనం ఏమైతే ఇచ్చామో ఆ కంటెంట్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే అయింది అలాంగ్ విత్ ద ఫైల్ నేమ్ అట్ ద సేమ్ టైం నెంబర్. అక్కడ మీకు నెంబర్ కనిపించట్లేదా? అంటే మనం ఏదైతే డాక్యుమెంట్, ఇక్కడ మన డాక్యుమెంట్ టైప్ ఏంటి? HTML. మన ఫస్ట్ లైన్ లోనే ఉంది కదా డాక్ టైప్ HTML అని. సో మన డాక్యుమెంట్ ఏదైతే టైప్ ఉంటుందో ఆ టైప్ లోకి మనకి కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇదే లైన్ నేను కన్సోల్ లోనే సేమ్ లైన్ నేను డాక్యుమెంట్ డాట్ రైట్ లో కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో అలాంగ్ విత్ మీ యూ గైస్ టు ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు జస్ట్ ఓపెన్ అండ్ డూ దట్. మనకు అక్కడే హైలైట్ అవుతూ ఉంటాయి వాట్ ఆర్ ద కంటెంట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అని. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆ పర్టికులర్ లైన్ లో ఉన్న ఎలిమెంటే నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. వాట్ ఎవర్ ద కంటెంట్. కన్సోల్లోకి వచ్చింది డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది నాకు ఎక్కడ డిస్ప్లే అయింది? బోత్ కన్సోల్లో డిస్ప్లే అవుతుంది యాజ్ వెల్ యాజ్ మనకి బ్రౌజర్ లో కూడా డిస్ప్లే అవుతుంది. పారామీటర్స్ ఫస్ట్ ఎక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం? పారామీటర్ ఫంక్షన్ డిక్లరేషన్ లోనా, ఫంక్షన్ కాల్ లోనా? డిక్లరేషన్. ఓకే ఫైన్. లెట్ మీ హావ్ నేమ్ అని ఇచ్చాను. పాస్ ద పారామీటర్ యాస్ నేమ్. ఏదో ఒక పారామీటర్ ని పాస్ చేయండి. పాస్ చేస్తే సరిపోదు కదా, we need to include that particular variable in our function call. సో డైరెక్ట్ గా వేరియబుల్ నేను ఇక్కడ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అది స్ట్రింగ్ గా కనిపిస్తుందా ఆర్ ఎల్స్ వేరియబుల్ గా కనిపిస్తుందా? నేమ్ అనేది ఇట్ ఇస్ యాక్టింగ్ లైక్ ఏ స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అయితే ఆ వేరియబుల్ ని ఉన్న స్టోరేజ్ పర్టికులర్ వాల్యూ అనేది నాకు ఎలా అసైన్ అవుతుంది? సో మార్నింగ్ మనం ఒక డిస్కస్ చేసుకున్నాం వేరియబుల్స్ ని ఇలా ఇన్ బిట్వీన్ సింటాక్స్ లో
ఓకే డాలర్ సింబల్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇస్ దట్ ఎనఫ్? ఫ్లేవర్ బ్రేసెస్. Now see, it is connected as a variable. So ఇప్పుడు ఆ పర్టికులర్ వేరియబుల్ ని పాస్ చేసాము, యూజ్ చేసాము. Then what is the argument? మరి ఆర్గ్యుమెంట్ పరిస్థితి ఏంటి? Where should I pass that argument? Call the function call లో ఇంక్లూడ్ చేస్తాం. Within the quotations లో ఇంక్లూడ్ చేయాలా, జనరల్ గా ఇస్తే సరిపోతుందా? Within the quotations. Let me have Shri అని ఇచ్చాను. Let's see our code run అవుతుందో లేదో చెక్ చేద్దాం. Is it working right? Hello Shri. సో ఇలా మీరు డైనమిక్ గా మీ పర్టికులర్ మీ ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తారో ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి. సో ఇప్పుడు అలానే 2 వాల్యూస్ పాస్ చేయండి. పాస్ 2 వాల్యూస్ దేర్. కమా ఏదో ఒక వేరియబుల్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇంక్లూడ్ అనదర్ పారామీటర్. Not only strings, మనం ఇంటీజర్ వాల్యూస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. See here,